ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీ చేరికలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మిగనూరులో వైసీపీని వీడి టీడీపీలో 200 కుటుంబాలు చేరాయి. నియోజకవర్గంలో 400 మైనార్టీ కుటుంబాలు, గోనెగొండ నుంచి 1500 కుటుంబాలు టీడీపీలో చేరాయి. పార్టీలో చేరిన వారికి టీడీపీ అభ్యర్థి బివి జయనాగేశ్వరరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఎన్నికల్లో మీ ఓటుతో ఫ్యాన్ రెక్కలు విరగొట్టండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎమ్మిగనూరులో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పట్టణాన్ని నందనవనంగా తీర్చిదిద్దుతానని ఆయన స్పష్టం చేశారు. టీడీపీని ఆశీర్వదిస్తే రైతులకు, చేనేతలకు, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అభివృద్ధి ఫలాలు అందించడం తన ముఖ్య ఎజెండా అన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను ఎంపీ అభ్యర్థి బస్తీ పార్టీ నాగరాజుకు మరో ఓటు వేసి టీడీపీని గెలిపించాలని ప్రజలను కోరారు జయనాగేశ్వరరెడ్డి. మీరు ఎన్ని టక్కుటమారి విద్యలు ఉపయోగించిన జగన్మోహన్ రెడ్డి అనేక డ్రామాలు ఆడుతున్నారు, చూస్తున్నారు. కొడికత్తి డ్రామా అయిపోయింది, గులికిరాయి డ్రామా అయిపోయింది, మొన్నటితో మేనిఫెస్టో డ్రామా క్లోజ్ అయిపోయింది. మేనిఫెస్టో డ్రామాని ఎందుకంటున్నానంటే నవరత్నాలని చెప్తూ నవమోసాలు చేసిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నవరత్నాల ప్లస్ అంటున్నారు. అంటే మోసాలు చేసిన దాంట్లో మళ్ళీ ప్లస్. ఉదాహరణకు చెప్తాను, 15,000 అమ్మఒడి అని చెప్పి నామం పెట్టి 13,000, 11,000, 9,000, 0 ఒక సంవత్సరం తగ్గించుకుంటూ ఇచ్చుకుంటూ వచ్చి ఎంత గమ్మత్ అంటే ఆయన మేనిఫెస్టో రేపు చెప్తాడు 17,000 ఇస్తాడు. అంటే చెప్పిన ఒక్క బిడ్డకే నువ్వు 15,000 ఇవ్వలేక చేతులు ఎత్తేసిన జగన్మోహన్ రెడ్డి రేపు నువ్వు వస్తే 17,000 ఇస్తామంటే ప్రజల నమ్మడానికి సిద్ధంగా లేదు. మీ మేనిఫెస్టో తుస్సుమనింది, మేనిఫెస్టోలో సారము లేదు, మేనిఫెస్టోలో బలము లేదు, వైసీపీలో బలం అసలే లేదు. మీరు